కడపలోని ఈ స్పాట్ లో దొరికే బిర్యానీ కోసం నేను గంటన్నర వెయిట్ చేశానన్న. ఇక్కడికి పొద్దున్నే చీకట్లో 5 గంటలకు వస్తే తెల్లారిపోయింది. ఇక్కడ వీక్ లో 2 days అయితే మనకు బిర్యానీ అయితే దొరుకుతుంది, మటన్ బిర్యానీ. అది కూడా శుక్రవారం సాయంత్రం, ఆదివారం పొద్దున్నే. ఆదివారం పొద్దున 5:30కు స్టార్ట్ అయ్యి 8:30 కల్లా అయిపోతుందని చెప్పింటే సర్లే నేను ఖచ్చితంగా బిర్యానీ వదులుకోవద్దని చెప్పేసి ముందుగానే అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే మనకు 6:30 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఎండింగ్ అయితే 8:30 లేదా 9 కల్లా ఎండ్ అయిపోతుందంట. నేను ఈ స్పాట్ కి ఎందుకు వచ్చానంటే ఈ స్పాట్ లో బిర్యానీ టేస్ట్ చేయమని చాలా మంది నాతో చెప్పారు. సర్లేని టేస్ట్ చేద్దామని అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు 70 years నుంచి ఈ స్పాట్ ని అయితే రన్ చేస్తున్నారంట. వీళ్ళు ఈ స్పాట్ ని స్టార్ట్ చేసినప్పుడు మటన్ బిర్యానీ కేవలం 3 rupees అంట. సర్లే అని మనకి వీళ్ళ ప్రిపరేషన్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. ఈ బిర్యానీ ప్రిపరేషన్ అయ్యే లోపల జనాలు కూడా అయితే ముగ్గునుకున్నారు ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి. నేను ఒక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చాను, 300 rupees దీని కాస్ట్. దీంతో మనకు 4 to 5 pieces అయితే వేశారు. రైస్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ అనిపించింది. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తాను, నేను చాలా చోట తిన్నా బిర్యానీ. ఇక్కడ బిర్యానీ ఎలా ఉందంటే పీసెస్ తో పాటు మంచిగా రైస్ కూడా జ్యూసీగా ఉంది. ఆ రైస్ లోకి వాళ్ళు ఇచ్చిన గోంగూర పెట్టేసుకొని మంచిగా కలుపుకొని ఆ ముక్క పెట్టేసుకొని తింటుంటేనా ఆ జ్యూసీగా స్పైసీగా ఆ గోంగూర పుల్లగా ఆ ముక్క మెత్తగా తగులుతుంటే నోట్లో అన్ని రకాల అలా నమ్ములుతుంటే నేను వెయిట్ చేసిన టైం అంతా నాకు సాటిస్ఫైడ్ అనిపించింది. ఇంకా అడ్రస్ వచ్చేసి మన కడపలో మండి బజార్ లో హబీబుల్లా స్ట్రీట్ లో ఈ అమీర్ హోటల్ అయితే అవైలబుల్ ఉంటది. సో మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఒకసారి విజిట్ చేయండి, టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ అలాగని ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఈ స్పాట్ పేజ్ ని ఫాలో చేసుకోండి.